సమ్మె మేఘాలు కమ్ముకునే అవకాశాలున్నాయి. అపరిష్కృత సమస్యల్ని పరిష్కరించాలంటూ గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుతో యాజమాన్యం టెన్షన్ పడుతోంది. మెడికల్ బోర్డులో అక్రమాలు, ఆదాయ పన్ను మినహాయింపు వంటి అంశాలపై సమ్మె చేస్తే మినహా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంస్థ యాజమాన్యం దిగొచ్చే అవకాశం లేదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సింగరేణిలో సమ్మె సన్నాహాలపై ఇన్సైడ్ స్టోరీ. చీకటి గుహల్లో సూర్యుడిని వెలికితీసే సింగరేణి కార్మికుడి చెమట విలువ వెలకట్టలేంది. హక్కుల సాధన కోసం వీరి పోరాటం ఎప్పటికీ ఆపలేనిది. చెమటోడ్చి పనిచేసే కార్మికులకు తగిన గుర్తింపు, సంక్షేమం దక్కాలన్నది కష్టజీవుల మాట. కానీ కొంతకాలంగా ఇవి గాలికి పోతున్నాయనే ఆవేదన కార్మికుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కార్మికుల సమ్మె బాట పట్టాల్సి వస్తోంది. సమ్మె కార్మికుడి బలహీనత కాదు, అన్యాయాన్ని ఎదిరించే ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం. భూగర్భంలో ప్రాణాలకు పణంగా పెట్టి పనిచేసే తమకు న్యాయం జరగాలన్నది బొగ్గుబావి కార్మికుల మాట. ఈ క్రమంలోనే తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిలో సమ్మె దిశగా అడుగులు పడుతున్నాయి. సమస్యల పరిష్కారంలో యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదన్నది కార్మికుల మాట. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నెల 16 నుంచి సమ్మెకు దిగాల్సి వస్తోందన్నది కార్మిక సంఘాలు చెప్పే విషయం. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సమ్మె నోటీసు ఇవ్వడంతో ఇప్పుడు ప్రభుత్వంతో పాటు యాజమాన్యంలో కలవరం మొదలైంది. సర్కారు తమ విన్నపాలను పక్కన పారేసి కొన్నిసార్లు బుట్టదాఖలు చేసి సహనాన్ని పరీక్షించిందనేది కార్మిక సంఘాల వాదన. అదిగో ఇదిగో అంటూ ఎంతకాలం సాగదీసి సాకులు చెప్పినా ప్రయోజనం ఉండదని భావించే సమ్మె నోటీసు ఇచ్చావన్నది కార్మిక సంఘాల మాట. సమ్మె నోటీసుపై హైదరాబాద్లోని కేంద్ర కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిగాయి. ఏఐటీయూసీ తరపున అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు నేతలు, సింగరేణి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజగోపాల్ హాజరయ్యారు. మెడికల్ బోర్డు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన పలు డిమాండ్లపై ఇరు పక్షాల మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. ప్రధాన అంశం మెడికల్ బోర్డు పరీక్షలపై ఏఐటీయూసీ తమ అభ్యంతరాలను కార్మిక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డు టెస్టులు పారదర్శకంగా జరగకపోవడంతో చాలా మందికి అన్యాయం జరిగిందనేది సంఘం ఆరోపణ. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇరు పక్షాల వాదనలు విన్న అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కొన్ని సూచనలు చేశారు. గత నెల 17, 18న మెడికల్ బోర్డు పరీక్షలకు హాజరైన కార్మికులకు రీమెడికల్ టెస్టు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా మెడికల్ బోర్డులను క్రమం తప్పకుండా నిర్వహించాలని స్పష్టం చేశారు. కానీ దీనిపై సంస్థ అధికారులు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో చర్చలు కొలిక్కి రాలేదు. మరోసారి చర్చల్లో స్పష్టమైన హామీ రాకపోతే సమ్మెకు వెళతామని కార్మిక నేతలు స్పష్టం చేశారు. నిజానికి సింగరేణి కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఏడాదిగా మెడికల్ బోర్డును నిలిపివేసిన యాజమాన్యం వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడులతో గత నెలలో తిరిగి ప్రారంభించింది. కానీ ఆరోగ్యంగా ఉన్నవారిని అన్ఫిట్ చేసి సర్టిఫికెట్ ఇచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఉద్యోగానికి ఫిట్ గా ఉన్నారని ధృవీకరణ పత్రం జారీ చేశారన్న ఆరోపణలు దుమారం సృష్టించాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు లేకపోలేదు. దీనికి తోడు ఆదాయ పన్ను రియంబర్స్మెంట్, కార్మికుల పేర్లలో తప్పులు, మారు పేర్ల సవరణ తదితర సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో సమ్మె చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావన్న అభిప్రాయం కార్మికుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అస్తవ్యస్త విధానాలతో సింగరేణిలో ఆర్థిక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. మితిమీరిన రాజకీయ జోక్యంతో విద్యుత్ సంస్థలు 50,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాటి వసూలుకు సంస్థ ప్రయత్నిస్తే పాలక పెద్దల నుంచి ఒత్తిడి తెచ్చి మరోసారి అడగకుండా చేస్తారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు సింగరేణిని బంగారు బాతుగా భావిస్తున్న క్రమంలో సంక్షోభం దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో సంస్థ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. సింగరేణి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండటంతో సింగరేణి అధికారులు విద్యుత్ సంస్థలను ఒత్తిడి చేయలేకపోతున్నారు. దీంతో జీతాలు, నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే సంస్థ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. కార్మికుల కష్టాన్ని విస్మరిస్తే సింగరేణిలో నిరసన జ్వాలలు మిన్నుముట్టే అవకాశం ఉంటుంది.
ఏసీఎల్ స్థాయిలో మరోసారి జరిగే చర్చల్లో సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి ఏదో ఒక హామీతో సర్ది చెప్పే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సింగరేణిలో సమ్మె సైరన్పై భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.